హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో అందరికీ గాంధీ జయంతి వడెవర్ శుభాకాంక్షలు అనొచ్చు, వడెవర్. సో బేసిక్గా మనకి అంటే చెప్పుకోవాలి అంటే అంత పెద్ద ఫాలోవర్ కాదు, ఏమీ కాదు, బట్ గాంధీ నుంచి నేర్చుకోవాలి అని ఏదైనా ఉంటే పేషెన్స్ కదా, అంతే కదా. సో అలాగా ఉండేవారని చెప్పి అందరూ అంటారు. ఓకే, అండ్ సో మార్కెట్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచి మీరు ఎవరెవరి నుంచి ఫాలో అవుతుందో నాకు తెలియదు, బట్ బేసిక్గా మార్కెట్లో మనము స్టాండర్డ్గా అలాగే కంటిన్యూస్గా కనుక ఉంటే, అంటే పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, సో ఆ రిటర్న్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే లెవెల్స్ ఇవన్నీ ఒకటి, లెవెల్స్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్స్ ఇవన్నీ ఒకటి, కానీ మనము మార్కెట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ రియాక్షన్ విల్ హ్యావ్ ఎన్ ఆపోజిట్ రియాక్షన్ కదా. సో మనం కొనగానే స్టాక్ పడుతుంది, మనము అమ్మగానే స్టాక్ పెరుగుతుంది, ఇది అందరికీ తెలుసు కదా. అంటే క్లియర్ కట్గా మనకు ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. అట్లీస్ట్ 10 సార్లు మనం చేస్తే 7 నుంచి 8 సార్లు మనకి రివర్స్ ట్రేడ్ అనేది జరుగుతుంది. అందరికీ ఇది కామన్గా జరుగుతుంది. అందుగురించే హెడ్జింగ్, ఆర్బిట్రేజ్ అనే కాన్సెప్ట్స్తో మనీ మేనేజర్స్ అనేవాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఇది స్టోరీ కాబట్టి, సో ఈరోజు ఏంటంటే ఎవరైనా సరే పేషెంట్గా మనీ సంపాదించాలనుకునే వాళ్ళు ఈక్విటీస్ ద్వారా, ఎస్పెషల్ ఈక్విటీస్ ద్వారా లాంగ్ టర్మ్ ప్లాన్ కనుక మీరు పెట్టుకుంటే ఎప్పుడెప్పుడైతే కరెక్షన్స్ వస్తాయో అప్పుడు మీరు 5 to 10% డిప్లాయ్ చేసుకుంటా వెళ్ళండి. మీకు ఏ ఫ్రంట్ లైన్ స్టాక్స్ నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఎప్పుడైనా డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అది ఈ స్టాక్ ఆ స్టాక్ అని నేను మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పను, కానీ కరెక్ట్ అయినప్పుడే డిప్లాయ్ చేయండి. పెరుగుతున్నప్పుడు వీలైతే తీసేయండి, ప్రాఫిట్లో ఉంటే డబ్బులు తీసేయండి. కరెక్ట్ అవుతున్నప్పుడు మీరు పెట్టుకుంటా ఎందుకంటే డిస్కౌంట్ ప్రైస్లో కొనాలి తప్ప ప్రీమియం ప్రైస్లో కొనకూడదు. ప్రీమియం ప్రైస్లో కావాలంటే స్టాక్ను వదిలేయాలి, అంటే అమ్మకుండా వదిలేసుకోవాలి తప్ప కొనకూడదు అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఓకే, నేనైతే రేపొద్దున ఏదైనా డిప్ వస్తే ఇంకా అదే లాస్ట్, అంటే ఈ వీక్ వరకు అది మనకి బౌన్స్ అనమాట. ఇదిగోండి, ఇది స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిల్ ఫ్రెండ్స్. ఓకే, నేను డైలీ టైం ఫ్రేమ్లోనే చూపిస్తున్నాను రేపటి వరకు. ఇది స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిల్. ఈ క్యాండిల్ని మటుకు తీయకూడదు. ఓకే, తీస్తే ఇంకా నెక్స్ట్ సపోర్ట్కి వచ్చేస్తాడు అనమాట. అంటే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడి వరకు ఉంది, దాదాపుగా ఇది ఉంది ఫ్రెండ్స్, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ 51,723. ఓకే, సో దానికి ముందు ఉన్న ఇది స్ట్రాంగెస్ట్ సపోర్టు. ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది కొంచెం రేపొద్దున్న రావడానికి ట్రై చేస్తాడు. 52,319 అంటే 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ కనుక రేపొద్దున్న వేస్తే ఇక్కడి నుంచే బౌన్స్ అవుతాడు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు గీసిన సెకండ్ లైన్ నుంచి ఈ పాయింట్ నుంచే మనకి వస్తాడు. ఇంక ఇది బ్రేక్ అయితే మట్టికి ఈ పాయింట్కి వచ్చేస్తాడు ఇంకా. సో ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్, ఇది సెకండ్. ఓకే, ఇన్ కేస్ రేపు ఏదన్నా పాజిటివ్ న్యూస్ వచ్చి ఓకే ఫ్లాట్గా కనుక ఓపెన్ అయ్యి కన్సిస్టెంట్గా మార్కెట్ పైకి కనుక మూవ్ చేస్తాం మొదలు పెడితే ఫ్రెండ్స్, సో రేపు మనకి మార్కెట్ ఇక్కడి నుంచే బౌన్స్ అవ్వడం మొదలు పెడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ బౌన్స్ అనేది నా దృష్టిలో ఇంకా ఆగడు. ఓకే, ఎందుకంటే కరెక్షన్ అయిపోయింది కదా. సో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ లెవెల్, దీన్ని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, వేల్ కాన్సెప్ట్ అంటారు కొంతమంది ట్రేడర్స్. సో ఇది ఈ వేల్ అనేది ఫిల్ చేస్తాడు. ఓకే ఓకే సో ఇది రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి, బట్ నేను అలా గుర్తుపెట్టుకున్నాను. ఓకే, సో ఇది మనం చెప్పడం ఈజీయే, కానీ రియల్ టైంలో మనకి ఎగ్నెస్ట్గా ట్రేడ్స్ నడుస్తున్నప్పుడు తీసుకోవడం కష్టం కదా. అందు గురించి మీరు ఏం చేయొచ్చు అంటే ఇంట్రాడేలో 60 minutes ఆర్లీ టైం ఫ్రేమ్ ఒకటి, అలాగే 15 minutes టైం ఫ్రేమ్ ఒకటి, 5 minutes టైం ఫ్రేమ్ ఒకటి చూసుకుంటా, అంటే ఫుల్ టైం ట్రేడర్స్ చూసుకుంటా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు పార్ట్ టైం ట్రేడర్స్ వీళ్ళైతే మట్టికి ఐ వుడ్ సే యూ వెయిట్ ఫర్ ఏ కంప్లీట్ కన్ఫర్మేషన్. ఓకే, అంటే బ్రేక్అవుట్ అయిన తర్వాతే తీసుకోండి, అంతకు మించి ముందు దూకొద్దు. ఎందుకంటే రియల్ టైంలో మనం లైవ్ ప్రైసెస్ చూస్తున్నప్పుడు తీసుకునే డెసిషన్స్ వేరేగా ఉంటాయి, అవి వేరేగా ఉంటాయి. సో ఇదిగోండి, సో ఎనీ ఫ్లాట్ ఓపెనింగ్
అండ్ ఇఫ్ ఇట్ టేక్స్ 2 days అంటే ఏంటది నిన్న కదా, నిన్న ట్యూస్డే లాస్ట్ 2 hours క్యాండిల్స్ కనుక తీసేస్తే, ఓకే, అంటే రఫ్లీ 1 PM మధ్యాహ్నం 1 PM క్యాండిల్ కనుక తీసేస్తే పైకి, అక్కడి నుంచి ప్రైస్ అనేది మనకి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, అది ఫేక్ అవుట్ కూడా అవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ అవుట్ అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాడు. లేదు అనుకుంటే బ్రేక్ అయితే మట్టికి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆల్మోస్ట్ కొంచెం మిడ్ పాయింట్ వరకు వెళ్తాక ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒక పాజిటివ్ న్యూస్ తీసుకొస్తారు ఎక్కడి నుంచో, అక్కడి నుంచి మనకు తెలియదు కదా, అది న్యూస్ అనేది ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది. అప్పుడు మనం చాలామంది రీటైలర్స్ ఏంటంటే అక్కడ కొంటారు, కానీ అక్కడ ఆపరేటర్స్ అనే వాళ్ళు మళ్ళీ సెల్ చేస్తారు. ఓకే, ఇది గేమ్, అది గేమ్. ఓకే, ఇట్స్ లైక్ ఇంట్రాడే గేమ్. సో ఇది రేపటి వరకు ఇలా ప్లాన్ చేసుకోండి. ఏమాత్రం రేపొద్దున 500 పాయింట్ డిప్ వస్తే మట్టికి ఫస్ట్ 15-20 minutes అసలు సిస్టమ్ టచ్ చేయొద్దు. ఎందుకంటే ఆ డ్రాప్ని ఇంకొంచెం స్ట్రెచ్ చేసి 1000 పాయింట్ కూడా తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అక్కడ కొనుక్కుంటే మోస్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ అనమాట. నేను ఇందాక చెప్పింది అదే కదా. సో 1000 పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర కూడా కొనొద్దు అంటున్నాను. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయిపోతే రిస్క్ ఉంటుంది. ఓకే, అది స్ట్రెచ్ చేసి తీసుకొచ్చేస్తాడు. ఓకే, అంటే ఇక్కడ వరకు రావడానికి కూడా స్కోప్ ఉంటుంది అని చెప్తున్నాను నేను డైరెక్ట్గానే. అప్పుడు ఇక్కడ నుంచి బౌన్స్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. అదే ఈ పాయింట్లో కనుక కొన్నాం అనుకోండి, ఫస్ట్ పాయింట్లో కనుక కొన్నాం అనుకోండి, ఇది 60 minutes టైం ఫ్రేమ్లో చెప్తున్నా. ఈ ఫస్ట్ పాయింట్లో కొంటే ఇక్కడ సైడ్ వేస్ కన్సాలిడేషన్ వేసి మళ్ళీ మనల్ని ఏడిపిస్తాడు అనమాట. ఓకే, అంటే ఇలాగే ప్రైస్ ఉంచుతాడు, మళ్ళీ ఫ్రైడే ఇంకోసారి కొట్టేస్తాడు. అవసరమా? అది అవసరం లేదు కదా. అందు గురించి వెయిట్ చేసి రేపు ఫస్ట్ కనుక గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ డౌన్ అయిన 15-20 minutes వెయిట్ చేయడం చాలా బెటరు. ఇనీషియల్ బౌన్స్ ఉంటుంది, ఒక 100 పాయింట్లు బౌన్స్ ఇచ్చేస్తాడు. అంటే 52,319 నుంచి 52,490, 419, 450 వరకు ప్రైస్ ఇలా వెళ్ళిపోద్ది, కానీ మళ్ళీ కొట్టేస్తాడు. ఓకే, సెకండ్ సెల్లింగ్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ర్యాపిడ్ ఫాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అందు గురించి అది తప్పించుకోవాలంటే వెయిట్ చేసి 15-20 minutes కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్తేనే ప్రైస్ కొనుక్కోవడం చాలా బెటర్. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ వరకు. అండ్ వేరేజ్ నిఫ్టీ వచ్చేసరికి, నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ మనము టచ్ చేయకూడదు అనుకుంటున్నాం కదా, కానీ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందేమో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ మీద చూద్దాం. ఓకే, ఒకవేళ ఉంటే నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీలా ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ డైలీ సపోర్ట్, వీక్లీ సపోర్ట్ చూద్దాం. ఇదిగోండి క్యాండిల్ వేస్తున్నాడు కదా, సో వీడు కిందకి రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ షార్టింగ్, నిఫ్టీ రేపు మోస్ట్లీ ఏదైనా ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ గోల్ ఉంది కదా, సో క్రూడ్ ఆయిల్ కనుక కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ మన ఇండియా మీద ఉంటుంది అనేది అది డైరెక్ట్ నిజం, అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో మార్కెట్ కరెక్ట్ అయితే మార్కెట్ ఆల్మోస్ట్ లైక్ 700 పాయింట్స్ కిందకి రావడానికి స్కోప్ ఉంది నిఫ్టీలో. ఇదిగోండి ఈ పాయింట్ నేను కాదు, మీరు డ్రా చేసుకున్నా కూడా స్ట్రెంత్ అనేది ఇక్కడే కనబడుతుంది. సో వెయిట్ చేయడం బెటర్ కదా. ఇప్పుడు అంత పైన తీసుకుని ఏం చేస్తాం, నిఫ్టీ బయింగ్ అవసరమా? మహా అయితే ఇంకొక 300-400 పాయింట్స్ లేకపోతే 500 పాయింట్స్ పైకి వెళ్తాడు. కానీ కిందకి రావడం మొదలు పెడితే నేను మీకు చెప్పాను కదా చాలాసార్లు, కొంచెం సీరియస్ డ్రాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అన్నెసరీగా లాక్ అవ్వడం, టెన్షన్ పట్టడం ఇది అవసరం లేదు. సో నేనేం చెప్తానంటే వెయిట్ చేయండి. ఓకే, అది కొంచెం ఇలా కరెక్ట్ అయితే తర్వాత వచ్చి ఇదంతా కూడా ఇదిగోండి ఈ ఏరియాలో పట్టుకోవడం బెటర్ అనమాట నా ఉద్దేశం. అర్థమవుతుంది కదా. ఇక్కడ తీసుకుని కొంచెం పైకి వెళ్ళినా మళ్ళీ ఇలా రాడు అనేది ఇంపాసిబుల్. వస్తాం పక్కా. నేను మీకు మొన్న చాట్లో కూడా చూపించింది అదే. ఓకే, ఐ మీన్ ట్యూస్డే చేసినట్టున్నాను, మండేనో. ఓకే, సో ఇలాంటి ఒక కరెక్షన్ రావడం పక్కా. సో ఆ కరెక్షన్ వస్తుంది. ఆ కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా సస్టైన్ అవ్వకపోతే ఇంకొక స్ట్రెచ్ కూడా కిందకి వేస్తాడని కూడా చెప్పా. సో దేర్ ఈజ్ ఏ 10% మార్కెట్ నిఫ్టీ కరెక్షన్ ఉంది, ఇది మైండ్లో పెట్టుకోండి. 2500 పాయింట్ల నుంచి 3000 పాయింట్లు ఉంది. నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా. ఓకే, సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ పడిపోతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో చాలా జాగ్రత్తగా లాంగ్స్ తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ కొద్ది గొప్ప సేఫ్ ఉంది. ఓకే, కొంచెం బెటర్గా ఉందన్నమాట అంతే. ఓకే, సో రేపు ఇనీషియల్ 15-20 minutes వెయిట్ చేయండి, తర్వాత లాంగ్స్ బెటరు. గ్యాప్ డౌన్ అయితే 15 minutes వెయిట్ చేయండి, గ్యాప్ డౌన్ అయినా కూడా 15 minutes వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.